మనకి ఇంగ్లాండ్ మీద ఫిఫ్త్ టెస్ట్ జరుగుతూ ఉంది కదా ఓవల్ వేదికగా. అయితే ఈరోజు వచ్చేసరికి డే 2 అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే నిన్న డే 1 సినారియో కనుక ఒక్కసారి చూసామంటే మన వాళ్ళు బ్యాటింగ్లో కట్టకట్టుకొని ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే నిన్న చూసుకుంటే ఏకంగా 204 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయాం డే 1లో. సో దాని తర్వాత ఈరోజు చూసుకుంటే కేవలం 20 రన్స్ మాత్రమే చేసి మిగతా 4 వికెట్లు కూడా కోల్పోయాం. మరి ఒకసారి మన వాళ్ళు బ్యాటింగ్లో కనుక చూసుకుంటే ఫస్ట్లోనే మనకి ఇది లంచ్ బ్రేక్ ముందు చూసుకుంటే మనకి కేఎల్ రాహుల్ అదేవిధంగా జైస్వాల్, సో వీళ్ళిద్దరు కూడా కట్టకట్టుకొని అవుట్ అయ్యారు. ఫస్ట్ జైస్వాల్ చూసుకుంటే కేవలం 2 రన్స్ మాత్రమే చేశాడు. కేఎల్ రాహుల్ చూసుకుంటే 14 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. సో దాని తర్వాత కొంచెం మ్యాచ్ బిల్డ్ అవుతుంది అనుకునే లోపు శుభ్మన్ గిల్ రన్ అవుట్ అయ్యాడు అనమాట 21 రన్స్ మాత్రమే చేసి. అయితే మరి ఇంకో పక్క చూసుకుంటే సాయి సుదర్శన్ ఒక 38 రన్స్ చేసి కొంచెం పర్లేదు అనిపించాడు. సో మరి దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ కరుణ్ నాయర్ అలాగే ధ్రువ్ జురెల్, సో వీళ్ళిద్దరు కూడా కరుణ్ నాయర్ 57 చేసినట్టున్నాడు, పర్లేదు అనిపించాడు. ఇంకో పక్కన ధ్రువ్ జురెల్ చూసుకుంటే అతను ఆదుకుంటాడేమో అనుకున్నాం రిషబ్ పంత్ ప్లేస్లో వచ్చి, అయితే కేవలం 19 రన్స్ మాత్రమే చేయగలిగాడు. అయితే దాని తర్వాత వాషింగ్టన్ సుందర్ అలాగే జడేజా, వీళ్ళిద్దరి పరిస్థితి చూసుకుంటే జడేజా సో లాస్ట్ టైం ఏదైతే పర్ఫార్మెన్స్ చూపిస్తాడో అది చూపిస్తాడేమో అనుకున్నాం, కానీ ఈరోజు చూసుకుంటే కేవలం 9 రన్స్ మాత్రమే చేసి అవుట్ అవ్వడం జరిగింది. సో ఇంకో పక్క చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ ఏకంగా 26 రన్స్ చేశాడు అనమాట. అయితే ఇక మన వాళ్ళు మరి బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే ఇంత దారుణంగా అందరూ కూడా మరి కనీసం 30-40 రన్స్ కూడా దాటే సిచ్యువేషన్ కనిపించలేదు, ఒక ఇద్దరు బ్యాట్స్మెన్స్ తప్ప మనకి. సో దాంట్లో ఇందాక చెప్పాం కదా, సాయి సుదర్శన్ అలాగే కరుణ్ నాయర్ వీళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా 30 అబోవ్ రన్స్ చేసింది లేదు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరి వాళ్ళ బ్యాటింగ్లో వాళ్ళ బౌలింగ్లో కనుక ఒకసారి చూసుకుంటే మరి అట్కిన్సన్ ఏకంగా 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. దాని తర్వాత జోస్టంగ్ చూసుకుంటే అతను కూడా ఒక 3 వికెట్స్ తీసుకున్నాడు. క్రిస్ వోక్స్ వచ్చేసరికి 1 వికెట్ తీసుకున్నాడు అనమాట. సో మరి శుభ్మన్ గిల్ చూసుకుంటే మరి రన్అట్ అయ్యాడు కదా, ఆ రన్అట్ కనుక అవ్వపోయినట్టయితే సిచ్యువేషన్ వేరే విధంగా ఉండేదేమో.